నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితో ప్రముఖ సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి మనస్తాపం చెందారా అని అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే ఆయన వైసీపీతో పాటుగా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి ఉంటారనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు అందరికీ అభిప్రాయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అలాగే వైసీపీ కోసం సర్వము త్యాగం చేసిన దానికి గుర్తింపు లేదనేటటువంటి ఆవేదన పోసానిలో ఉందని అంటున్నారు. 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కేసు విషయమై ప్రస్తావించారు. కనీసం పోసాని విషయమై మాట మాత్రమైనా అనలేదు. రామ్ గోపాల్ వర్మ వైసీపీ కాదు, కానీ పోసాని వైసీపీ నాయకుడు. పార్టీ కోసం ఆయన ఎందాకైనా అనేలా ప్రత్యర్థులపైన ఘాటు విమర్శలు చేశారు. తిట్టాడు, తిట్టించుకున్నాడు. అలాంటిది తన గురించి పట్టించుకోకపోవడాన్ని పోసాని అవమానంగా భావిస్తున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే కేసులకు భయపడి కాదు, కానీ అధ్యక్షుడి నుంచి తగిన ఆదరణ లభించలేదనే ఆవేదన పోసానిలో కనిపిస్తోంది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. నమస్తే.